ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్లో ఫ్యూచర్ సిటీలో గౌరవ వందనం స్వీకరించిన కమిషనర్ జి సుధీర్ బాబు ఐపీఎస్ ఈ రోజు ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్లో రిటైర్మెంట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అందరి సహకారం వల్లే ముందుకు కొనసాగడం జరిగింది. ఈ పెరేడ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు 31 సంవత్సరాల కాలం వివిధ హోదాలలో పనిచేయడం జరిగిందని, భావోద్వేగానికి లోనైన సిపి సుధీర్ బాబు పనిచేయడం మన బాధ్యత. ఫలితం అదే వస్తుంది. ప్రతి స్థాయి నుంచి మనం చేసే పనిలో ఎత్తుఫల్లాలుంటాయి. వాటిని అధిగమించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పోలీస్ శాఖలో ఎవరికీ రాని అవకాశాలు నాకు మాత్రమే దక్కాయి. వివిధ కమిషనరేట్ పరిధిలో 4 సార్లు సిపిగా విధులు నిర్వహించడం జరిగింది. పూర్వ రాచకొండ, ప్రస్తుత ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ను నెంబర్ 1 స్థానాన్ని అందిపుచ్చుకున్నా. క్రైమ్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళా రక్షణ కల్పించడంలో క్షేత్ర స్థాయిలో పనిచేసిన పోలీస్ అధికారుల పాత్ర కీలకం. అందరూ సమిష్టి కృషితోనే ఫలితాలను సాధించామని సిపి సుధీర్ బాబు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొంటున్నారు జి చందన కీర్తి ఐపీఎస్ గారు. 2001 ఐపీఎస్ అధికారిగా సేవలు ఆరంభించి ఇప్పుడు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో ఫ్యూచర్ సిటీ డీసీపీగా, అలాగే వారు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నప్పుడే టాస్క్ ఫోర్స్ భవనం బ్లాస్ట్ అవ్వటం, అప్పటి ఉగ్రవాదుల్ని తక్షణమే వారు పట్టుకోవటం, అలాగే ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినప్పుడు కూడా ఆ నేరస్తుల్ని పట్టుకోవటం, మరి తీవ్రవాద నిరోధక కార్యక్రమ సందర్భాల్లో కూడా ఎక్స్ట్రీమిస్టులను పట్టుకోవటంలో వారు చేపిన చొరవ మనకు తెలుసు. వారికి నమస్సులు. సబ్ ఇన్స్పెక్టర్లు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, డ్రైవర్స్, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇది చాలా పెద్ద కుటుంబం. మన పోలీస్ కుటుంబం అంతా కలిసి ఈ కుటుంబం పెద్దగా మనల్ని నడిపిస్తున్న పెద్దలు సుధీర్ బాబు గారికి మన గౌరవ వందన పురస్కారం సమర్పించే ఒక ప్రత్యేక సందర్భం ఇది. సార్ ఆర్ఐ ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఫస్ట్ కంటింజెంట్ శిరీష గారు, ఏఆర్ఎస్ఐ రజిత గారు, సెకండ్ కంటింజెంట్ ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, 2IC సుజాత గారు, థర్డ్ ఆర్ఎస్ఐ కొండా తేజ వంశీకృష్ణ గారు, 2IC కె శ్రీనివాస్ గారు, ఫోర్త్ కంటింజెంట్ బి సందీప్ రెడ్డి గారు, బి రాజు, అజయ్ కుమార్ గారు, బ్యాండ్ బృందం మహేష్ నాయక్ హెచ్సి అండ్ టీమ్. రేర్ క్వాలిఫికేషన్ ఆనరబుల్ సుధీర్ బాబు గారు సొంతం చేసుకున్నారు. ఇండియాలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం జేఎన్యు ఢిల్లీలో మనందరికీ తెలుసు. అన్నా శ్రీ జి సుధీర్ బాబు ఐపీఎస్ అన్న 2001 బ్యాచ్ కు చెందిన సీనియర్ మరియు అత్యంత ప్రతిభావంతమైన భారతీయ పోలీస్ సేవా అధికారి. ఓన్లీ యూ కెన్ రియలీ పర్ఫార్మ్. ఇప్పుడు అంటాం కదా మనం, ఇప్పుడు ఇంట్లో ఉన్న వంట అన్ని బాగా ఉంటాయి, మనకు ఇక్కడ బయట తింటే అంత రుచికరంగా అనిపించదు. ఎందుకంటే మనకు ఇంట్లో వంట వండినప్పుడు అమ్మ ప్రేమతో చేస్తుంది కాబట్టి.
you do your job, and then God will certainly be there with you and get you the good things in your life. నేను ఇంకా ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. చాలాసేపు మీరు దీనికన్నా ముందు పరేడ్ కోసము చాలా ప్రిపేర్ అయి ఉంటారు. కాబట్టి ఒకటే నేను చెప్తున్నాను, చాలా కృతజ్ఞత ఉన్నాను. నాకు ఐఎమ్ ఎంటరింగ్ టు న్యూ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. ఐఎమ్ హ్యాపీ టు ఇన్వైట్ మై న్యూ ఫేజ్ ఇన్ టు మై లైఫ్, and I'm happy that I've served you all and you are my team members. Whatever I achieved, it's because of the team effort. I'm a team person. టీమ్ ను బాగా పనిచేయించాలి, టీం ద్వారా బెటర్గా పర్ఫార్మెన్స్ మనం అందుకోవాలి, కొత్త కాంట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఉంటాను. ఇటువంటి మీరు ఆరాధిస్తారు, మీ పిల్లలు కూడా మీరు మార్గదర్శకంగా ఉంటారు. నేను నాకు సహకరించిన ప్రతి అధికారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పరేడ్ను ఏర్పాటు చేసిన వాళ్ళు అధికారులు, నేను పేరు పేరున చెప్పుకున్నా కానీ వాళ్ళ మనసులో ఎవరు ఎంత కష్టపడి చేశారు, ఈ ప్లానింగ్ ఎవరు చేశారో నాకు తెలుసు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంతమంది అధికారులు ఈ ఫేర్వెల్ పరేడ్ అటెండ్ కావడం చాలా సంతోషం. మనం ఎక్కడున్నా సరే ఆ ప్రాంతానికి ఏదో కాంట్రిబ్యూట్ చేయాలని ఎప్పుడు మనం ఉద్యోగపరంగా ఆశించాలి. అలానే మనము రాచకొండ కమిషనరేట్లో ఉన్నప్పుడు మల్కాజ్గిరి కమిషనరేట్, ఆ కమిషనరేట్ బిల్డింగ్ను మనము నిర్మించడంలో ప్రభుత్వం సహకారంతో చేయగలిగాం. అంతేకాకుండా మనము వచ్చినటువంటి మన కమిషనరేట్ మనందరం కలిసి 4 నెలల్లోనే ప్రభుత్వం మనకు ల్యాండ్ అలాట్ చేసి అక్కడ ఒక పెద్ద కమిషనరేట్ బిల్డింగ్ కట్టడానికి మనకు నిన్ననే ముఖ్యమంత్రి గారు సహకరించారు. ప్రారంభోత్సవం చేస్తూ ఇక్కడ శంకుస్థాపన చేశారు. నాకు ఈ డిపార్ట్మెంట్ నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఈ డిపార్ట్మెంట్ నాకు అన్ని విధాలుగా నన్ను గుర్తించింది. నాకు ఇంకా చాలా ఎక్కువ ఇచ్చింది డిపార్ట్మెంట్ అనిపిస్తుంది ఒకసారి చూస్తే. ఐఎమ్ ఓన్లీ పోలీస్ ఆఫీసర్ హూ గాట్ ఆపర్చునిటీ టు వర్క్ యాజ్ ఎ పోలీస్ కమిషనర్ 4 times. 4 సార్లు పోలీస్ కమిషనర్గా పనిచేసే విధంగా నాకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇది ఎప్పుడూ నేను ప్రభుత్వానికి, నేను ఈ విషయంలో మా పోలీస్ ఉన్నతాధికారులకి నేను రుణపడి ఉంటాను. కెరియర్లో కూడా ఫ్రమ్ ద బిగినింగ్ కూడా నా ఉన్నతాధికారులు, నా కలీగ్స్